వెల్కమ్ టు బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పీటీడీ ఉద్యోగులు తమ పిఎఫ్ యొక్క హయ్యర్ పెన్షన్ ఆప్షన్ను ఆన్లైన్ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు దొరికినట్టు మన దృష్టికి వచ్చింది. అంటే ఉదాహరణకు డాక్యుమెంట్స్ తప్పుగా అప్లోడ్ చేయడం కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేయడం కానీ జరిగింది. అయితే ఆ విధంగా తప్పుగా డాక్యుమెంట్లను కానీ డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేసిన వారికి ఎడిట్ ఆప్షన్ లేదు. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఆ విధంగా పొరపాట్లు చేసిన వాళ్ళకి ఆ యొక్క అప్లికేషన్ను మళ్ళీ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాకు వచ్చినటువంటి ఫ్రెండ్స్, ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో రూపంలో తెలియజేసి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే వెంటనే ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. సరే, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం బ్రౌజర్లో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఈపీఎఫ్ఓలో హైయర్ పెన్షన్ ఆప్షన్ ఎలా ఆన్లైన్ చేయాలి అనే వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే ఎలా ఎంటర్ కావాలో తెలుస్తుంది. ఈ విధంగా ఈపీఎఫ్ఓ మెంబర్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంటుంది. ఆ లింక్ పైన టచ్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ క్లిక్ హియర్ పైన టచ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబరు ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన టచ్ చేయవలసి ఉంటుంది. నేను డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తాను. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ పైన టచ్ చేసి గెట్ ఓటీపీ పైన టచ్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన పేజీలో మనము ఆ పేజీని కొంచెం లెఫ్ట్కు స్క్రోల్ చేస్తే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్, మెంబర్ ఐడి, ఇవి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పెండింగ్ అట్ ఎంప్లాయర్ అని ఉంటుంది. ఈ చివరిలో మనకు డెలీట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, లాస్ట్లో డెలీట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఈ డెలీట్ అప్లికేషన్ ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెలీట్ అప్లికేషన్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ డెలీట్ అప్లికేషన్ అని పైన హియర్ బై గివ్ మై కన్సెంట్ టు అని వస్తుంది. ఈ టిక్ బాక్స్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది, అంటే దాన్ని మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు చివర్లో డెలీట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్ సింబల్ దానిపైన టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఇందాక చూపించినట్టు ఐ కన్సెంట్ మై అనే వస్తుంది. దాన్ని ఆ చెక్ బాక్స్ పైన టచ్ చేయాలి. ఇక్కడ హియర్ బై అని ఉంది కదా, దానిపైన టచ్ చేసి డెలీట్ అప్లికేషన్ పైన టచ్ చేయాలి. ఈ విధంగా కన్సెంట్ చెక్ మార్క్ చేసుకొని డెలీట్ అప్లికేషన్ పైన టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డియర్ మెంబర్, యువర్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ హ్యాస్ బీన్ డెలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ఫిల్ అగైన్ దెన్ యూ కెన్ ఫిల్ దిస్ అప్లికేషన్ యాజ్ ఎ న్యూ రిక్వెస్ట్ అని వచ్చి కింద అప్లై ఫర్ జాయింట్ ఆప్షన్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచే ఫ్రెష్గా మరొక అప్లికేషన్ ఆన్లైన్ చేయవచ్చు. అప్లై ఫర్ జాయింట్ ఆప్షన్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు ఫ్రెష్గా జాయింట్ ఆప్షన్ ఫామ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ మనం ఆన్లైన్ చేయవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా పొరపాటున డాక్యుమెంట్స్ తప్పుగా అప్లోడ్ చేసిన వాళ్ళు కానీ, ఇంకేదైనా డీటెయిల్స్ తప్పుగా ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా అప్లికేషన్ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ను
ఆన్లైన్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను మన ఛానల్కు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.